పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 18వ వచనము మరియు 26వ వచనము. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ వద్దకు వత్తును. నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీ తలపునకు తెచ్చును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నాథునియందు ప్రియ సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మరొక మారు క్రీస్తు సందేశం అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్ము ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశము పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలి. యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత 50వ రోజు చేసుకునే పండుగే పెంతెకోస్తు పండుగ, పరిశుద్ధాత్మ పండుగ. నిన్నటి ఆదివారం రోజున మనం పరిశుద్ధాత్మ పండుగను చేసుకొని ఉన్నాం. ఈరోజు ప్రత్యేక విధంగా ఆ పరిశుద్ధాత్మను మనం ఎలా పొందుకోవాలి అన్న అంశాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అది 1924వ సంవత్సరము ప్యారిస్ మహానగరంలో ఒలింపిక్ క్రీడలు జరుగుతూ ఉన్నాయి. స్కాట్లాండ్ దేశానికి చెందిన ఒక క్రీడాకారుడు, అతని పేరు ఎరిక్, 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనాల్సి రావడానికి ప్యారిస్ మహానగరానికి వచ్చాడు. అయితే ఆయన పరిగెత్తాల్సిన 100 మీటర్ల పరుగు పందెం ఆదివారం జరగబోతుంది. దీన్ని గమనించిన ఎరిక్ ఈ విధంగా అంటున్నాడు, ఆదివారం నేను దేవుణ్ణి ఆరాధించాల్సిన రోజు కనుక ఈ పరుగు పందెంలో నేను పాల్గొనలేను అని చెప్పి ఎరిక్ పరుగు పందెం నుంచి తప్పుకున్నాడు. వెంటనే అధికారులందరూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. స్కాట్లాండ్ దేశ ప్రజలు ఇతడు పిరికి పంద, భయముతో 100 మీటర్లు ఉరకలేనని భయముతో ఈయన తప్పుకున్నాడు అని ఆయన మీద నానా మాటలు అంటూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ఎరిక్ మాత్రం ఆదివారం రోజు దేవాలయానికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, పరుగు పందెంలో పాల్గొనలేదు. మరుసటి రోజు ఉదయాన్నే ఎరిక్ అధికారుల దగ్గరికి వెళ్తున్నాడు. అధికారులారా, 100 మీటర్ల పరుగు పందెంలో నేను పరిగెత్తలేకపోయాను, కానీ మన దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి 400 మీటర్ల పరుగు పందెంలో నాకు అవకాశం ఇవ్వండి. 400 మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తడానికి ఎవరూ లేరు మన దేశం తరపున, నేను పరిగెడతాను 400 మీటర్ల పరుగు పందెంలో అని అధికారులను అడుగుతున్నాడు. అందుకు అధికారులు ఆయన్ను హేళన చేశారు. నీవు ధైర్యం లేని వాడివి, నిన్ననే నీవు పారిపోయావు, నువ్వు 100 మీటర్లనే పరిగెత్తలేనని పారిపోయిన వాడివి, 400 మీటర్లు ఎలా పరిగెత్తుతావు అని ఆయన దుయ్యపట్టారు. కానీ ఎరిక్ మాత్రం వారిని బతిలాడగా చివరికి 400 మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తడానికి ఎరిక్కు అవకాశం దొరికింది. 400 మీటర్ల పరుగు పందెము ప్రారంభమవుతుంది. ప్రారంభమవుతున్న సందర్భంలో అతడు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు, దేవా, నేను ఓడిపోయినా పర్వాలేదు, నేను బాధపడను అని, కానీ నీవే నా తోడుండి నన్ను నడిపించయ్యా అని ప్రార్థించాడు. వెంటనే ఒక స్వరం ఎరిక్కు వినిపిస్తుంది, నీవు నన్ను గౌరవించావు కనుక నేను నిన్ను గౌరవిస్తాను. 100 మీటర్లు కాదు, 400 మీటర్ల ప్రయాణంలో నేను నిన్ను గౌరవిస్తాను అని ఆ యొక్క స్వరం వినిపించింది. ఎరిక్ సంతోషంతో పోటీలో పాల్గొన్నాడు.
మొదటి రౌండ్ పూర్తయింది, అతని కంటే ముందు 5 ఉన్నారు. రెండవ రౌండ్ పూర్తయింది, అతని కంటే ముందు 3 ఉన్నారు. ఇక చివరి రౌండ్ పూర్తవుతున్న సందర్భంలో మరొకసారి ఆ స్వరం వినిపిస్తుంది, నీవు నన్ను గౌరవించావు, నేను నిన్ను గౌరవిస్తాను. ఆ స్వరం వినిపించింది. ఆ స్వరం వినగానే దేవుని పరిశుద్ధాత్మ ఆయన ఆవరించింది. ఆత్మశక్తి వలన అందరికంటే ముందు పరిగెడుతున్నాడు. చివరికి పరుగు పందెములో మొదటి స్థానంలో గెలుస్తున్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, నువ్వు విన్న కథ నిజంగా జరిగింది. ఎరిక్ పరుగు పందెంలో విజయం పొందుతున్నాడు. ఎలా జరిగింది ఈ అద్భుతం? ఎరిక్ అంటున్నాడు, పోటీ ముగిసిన వెంటనే నేను ఈ పరుగు పందెంలో గెలిచానంటే దానికి కారణం దేవుడు నన్ను అనాథగా విడిచిపెట్టలేదు. తన శక్తితో నన్ను కాపాడాడు. పరిశుద్ధాత్మ శక్తితోనే నేను విజయం పొందుకున్నాను అని ఎరిక్ అంటున్నాడు. నిజమే ప్రియ సోదరి సోదరులారా, మన జీవితంలో కూడా విజయం పొందుకోవాలంటే మనం గ్రహించాల్సిన విషయం, పరిశుద్ధాత్మ నీకు తోడై ఉన్నాడు. ఆ శక్తితో నీవు విజయాన్ని పొందుకుంటావు. పరలోక ప్రయాణం మనం చేస్తున్నాం. పరలోక ప్రయాణంలో విజయం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ మనకు అవసరమై ఉంది. అందుకే జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చెప్తుంది, సైన్యం బలం వలన కానీ సొంత బలం వల్ల కానీ నీకు విజయం కలగదు, కానీ నా ఆత్మ ఒసగు శక్తి చేత నీకు విజయం కలుగుతుంది. నిజమే ప్రియ సోదరి సోదరుడారా, మన పరుగు పందెంలో విజయం సాధించుటకు మనకు పరిశుద్ధాత్మ అవసరమై ఉంది. ఆ పరిశుద్ధాత్మను నీవు పొందుకుంటావా? ఆ పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తావా? సహవాసం చేస్తే నీ జీవితంలో విజయం కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే ఆధ్యాత్మిక జీవితంలో, శారీరక జీవితంలో పరిగెడుతున్న అనేక మందికి దేవుని శక్తి పరిశుద్ధాత్మ తోడై ఉండి వారికి విజయం ఇచ్చింది. మనం గమనించినట్లయితే దావీదు మహారాజు యొక్క జీవితాన్ని మీరు గమనించండి. మొదటి సమూవేలు గ్రంథము 16వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చూస్తే, సమూవేలు దావీదును తైలముతో అభిషేకిస్తున్నాడు. అలా అభిషేకించినప్పుడు ఏం జరుగుతుంది? దేవుని ఆత్మ దావీదును ఆవహించి ఉంది. దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత దావీదు నింపబడ్డాడు. అలా నింపబడ్డాడు కాబట్టి దావీదు ఏ యుద్ధము చేసినా ఆ యుద్ధములో ఆయన విజయం పొందుకుంటున్నాడు. అందుకే కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 20వ వచనం ఈ విధంగా చెప్తుంది, నా సేవకుడైన దావీదును నేను తైలముతో అభిషేకించాను, నేను ఆయనను ఎన్నుకొని నా శక్తితో అతనిని బలాఢ్యుణ్ణి చేశాను అని దేవుని యొక్క వాగ్దానం చెప్తుంది. నిజమే, దావీదును ఎన్నుకున్నది ప్రభువే, ఆయనను అభిషేకించినది దేవుడే. ఆయనకు విజయం సాధిస్తున్నాడంటే కారణం ఆయనకు పరిశుద్ధాత్మ తోడై ఉంది. దావీదు గొల్యాతు ముందు నిలబడ్డాడు. గొల్యాతు దావీదు కంటే ఎంతో శక్తివంతమైన వాడు. గొల్యాతు చేతిలో అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి, దావీదు చేతిలో ఏమీ లేవు. కానీ ఏమీ లేని వ్యక్తి, అన్ని ఆయుధములు ఉన్న వ్యక్తిని, అంత బలవంతుడైన వాడిని ఎలా జయం పొందగలుగుతున్నాడు, ఎలా జయిస్తున్నాడు అంటే కారణం దావీదుతో ఉన్నది పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ అతనికి తోడై ఉంది. అందుకే దావీదు అంత పెద్ద శక్తివంతుడైన గొల్యాతును చంపగలుగుతున్నాడు, యుద్ధం చేసి గెలవగలుగుతున్నాడు. మనం కూడా యుద్ధం చేస్తున్నాం. సైతాను శక్తులతో, అంధకారముతో, కీడులతో యుద్ధం చేస్తున్నాం. ఆ యుద్ధంలో మనం గెలవాలంటే మనకు కావాలి పరిశుద్ధాత్మ శక్తి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనంలో చూసినట్లయితే అపోస్తుల జీవితాలను పరిశీలించండి. వారి జీవితం అపజయములో ఉంది, భయములో ఉంది, అంధకారములో ఉంది. యేసే రక్షకుడని ప్రకటించలేని విధంగా ఉంది అపోస్తుల జీవితం. అలాంటి వారు ప్రార్థిస్తున్నారు, ధైర్యం కోసం, వెలుగు కోసం ప్రార్థిస్తున్నారు. అలా ప్రార్థించినప్పుడు దేవుడు పరలోకం నుండి పరిశుద్ధాత్మను పంపి వారి జీవితాన్ని వెలుగులోనికి, వారి జీవితాన్ని సాక్ష్యంలోనికి తీసుకొని వస్తున్నాడు, విజయాన్ని ఇస్తున్నాడు. మన జీవితం కూడా వెలుగులోనికి రావాలంటే మనకు కావాలి పరిశుద్ధాత్మ శక్తి. ఇవన్నీ ఉదాహరణల ద్వారా ప్రభు నేర్పిస్తున్న సత్యం ఒకటే, మనం అనాథలం కాదు, ప్రభు ఆత్మ మనకు కావాలి. ఆ ఆత్మ కోసం మనం వేచి ఉండాలి, ఆ ఆత్మ కోసం ప్రార్థించాలి.
మరి ఆ ఆత్మను ఎలా పొందుకుంటాం అంటే పరిశుద్ధాత్మ చిహ్నాలు కొన్ని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి. వాటిని మనం తెలుసుకున్నప్పుడు ఆత్మదేవుడు ఎలా మన వద్దకు వస్తాడు అన్న విషయం మనకు తెలుస్తుంది. 4 చిహ్నాలు, పరిశుద్ధాత్మకు 4 చిహ్నాలు ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథం మనకు వివరిస్తుంది. మొదటి చిహ్నం పరిశుద్ధాత్మలో మనకు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మకు సంబంధించిన మొదటి గుర్తు ఏంటంటే పావుర రూపం. నిజమే, యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు మనం చూస్తూ ఉన్నాం, పరిశుద్ధాత్మ పావుర రూపంలో ఆయన మీదికి దిగి వస్తుంది. అనగా పరిశుద్ధాత్మ పావుర రూపంలో మన వద్దకు వస్తుంది. పావురము శాంతికి చిహ్నం. ఆ శాంతి నువ్వు పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోవాలంటే నీలో ఉండాల్సిన మొదటి గుణం వినయం. నీవు వినయంతో ఉంటే, నిన్ను నీవు తగ్గించుకుంటే పరిశుద్ధాత్మ నిన్ను బలపరుస్తుంది, నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది. కాబట్టి మొదటి గుణం మనకు ఉండాల్సింది పరిశుద్ధాత్మకు పొందుకోవాలంటే ఏంటంటే వినయము. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది, దుష్టత్వము, అహంకారము, గర్వము, దుర్మార్గపు పనులు వదిలివేస్తే వినయముతో నీవుంటే నీవు ఆత్మదేవునితో నింపబడతావు. మరి వినయం నీలో ఉందా? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఒక మంచి చక్కటి ఉదాహరణ మనకు రాయబడి ఉంది. ఏంటంటే శతాధిపతి కొర్నేలు. అతడు 100 మందికి అధిపతి. 100 మంది ఏ పని చేయమంటే చేస్తారు, కానీ ఆయనలో మాత్రం గర్వం కనిపించదు. పేతురును పిలుస్తున్నాడు. పరిశుద్ధాత్మ కోసమై పేతురు కాళ్ళ మీద పడి నా కోసం ప్రార్థించుము, పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించుము అని తన్ను తాను తగ్గించుకున్నాడు ఈ శతాధిపతి. అధికారంలో ఉన్న వాడు గొప్ప అని చెప్పుకోవట్లేదు, కానీ తన్ను తాను తగ్గించుకొని పేతురు కాళ్ళ వద్ద దేవుని ఆత్మ కోసం ప్రార్థించాడు. ఫలితం మనకు తెలుస్తుంది. పేతురు అభిషేకము నుండి కొద్దిగా కొర్నేలుకు ఇవ్వబడుతుంది. కొర్నేలు అభిషేకించబడుతున్నాడు, ఆత్మచేత నింపబడుతున్నాడు. కాబట్టి మనకు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే వినయము అనేది అత్యవసరము. రెండవ గుర్తు పరిశుద్ధాత్మకు మనం చూసే రెండవ గుర్తు ఏంటంటే శ్వాస. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటున్నారు, యేసు ప్రభు వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు అని తెలియజేస్తున్నాడు. అంటే దేవుని శ్వాస మనకు పవిత్రాత్మగా ఇవ్వబడుతూ ఉంది. ఆది కాండంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు ఆదిలో మానవుని సృష్టించినప్పుడు మట్టిని చేసి తన శ్వాసను ఊది వారికి జీవం ఇచ్చాడు. అంటే శ్వాస మనం పొందుకోవాలి, దేవుని శ్వాసను మనం పొందుకోవాలి, అదే పరిశుద్ధాత్మ. ఈ శ్వాస పొందుకోవాలంటే మనలో ఆశ ఉండాలి. ఆశ ఎక్కడ ఉంటుందో దేవుడు దాన్ని సంతృప్తి పరుస్తాడు. అందుకే కీర్తనల గ్రంథం 42:1-2 వచనాలు మనం చూస్తున్నాం, దుప్పి నీటి కోసం దాహం కలిగి ఉంది. అలానే ప్రతి క్రైస్తవుడు కూడా పరిశుద్ధాత్మ కోసం ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరచును. అపోస్తులు యేసు ప్రభు మరణించి ఉత్థానమై మోక్షారోహణం అయిన తర్వాత పరిశుద్ధాత్మ కోసం ఆశ కలిగి ప్రార్థిస్తున్నారు. అలా ఆశ కలిగి ప్రార్థించినందుకు దేవుడు వారిని ఆత్మశక్తితో నింపుతున్నాడు. కొర్నేలు అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలు జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఆయన పరిశుద్ధాత్మ కోసం ఆశ కలిగి 3 రోజులు పేతురు వచ్చి తనను అభిషేకిస్తాడని ఆశ కలిగి ప్రార్థించాడు. అందుకే ఆ ఆశను దేవుడు పరిపూర్తి చేస్తున్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం రెండవది, శ్వాసను పొందుకోవాలంటే ఆశ ఉండాలి. నీకు ఆశ ఉందా? డబ్బు మీద ఉంటుంది, బంగారం మీద ఉంటుంది, చుట్టుపక్కల ఉన్న వాటిని సంపాదించుకోవాలని ఎంతో ఆశతో ఉంటాం. అదే విధంగా ఆత్మ పొందుకోవాలని నీలో ఆశ ఉందా? ఆశ ఉంటే పరిశుద్ధాత్మ నీవు పొందుకుంటావు. మూడవ చిహ్నం పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపించేది పరిశుద్ధాత్మకు అగ్ని. నిజమే, అగ్ని కాల్చేస్తుంది. పరిశుద్ధాత్మ అనే అగ్ని మనలో ఉన్న చెడు గుణాలను కాల్చేస్తుంది. కాబట్టి దాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నించాలి. దాన్ని ఎలా పొందుకోగలం? అగ్నిని ఎలా పొందుకోగలం? అపోస్తులు ప్రార్థించినట్లు నవదిన ప్రార్థనలు చేయడం ద్వారా, పరిశుద్ధాత్మ కోసం నవదిన ప్రార్థనలు చేయడం ద్వారా 10వ రోజు దేవుడు మనలను
తన అగ్నితో నింపుతాడు. నీవు ప్రార్థిస్తున్నావా? ఎడతెగక ప్రార్థిస్తే నీవు పరిశుద్ధాత్మను తప్పకుండా పొందుకుంటావు. ఇక చిహ్నము, 4వ చిహ్నము పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపించేది ఏంటంటే పరిశుద్ధాత్మకి నాలుక, అగ్ని జ్వాల నాలుక రూపంలో వారికి పరిశుద్ధాత్మ అభిషేకించబడింది. నాలుక అంటే భాషా వరానికి చిహ్నం. మనం చూస్తూ ఉన్నాం ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు గోపురం వద్ద భాషలు తారుమారైపోయాయి. కానీ అదే భాషలు ఎక్కడ ఏకమవుతున్నాయి? పెంతెకోస్తు పండుగ రోజున అగ్ని నాలుక జ్వాల రూపంలో అపోస్తులపైకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అపోస్తులందరూ ఒక్క భాషలో మాట్లాడితే అక్కడికి ఉన్న జనం అందరికీ వారి వారి భాషల్లో వినగలుగుతున్నారు. అంటే భాషా వరము నీలో ఉన్నప్పుడు అది పరిశుద్ధాత్మను మనం పొందుకోగలం. భాషా వరం ఉండడం అంటే ఐక్యంగా జీవించడం, కలిసి ప్రార్థిస్తే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటావు. కలిసి కుటుంబం అంతా కలిసి ప్రార్థిస్తే వివిధ భాషలలో ఉన్నవాళ్ళు, వివిధ భావాలతో ఉన్నవారు ఐక్యపరచబడతారు పరిశుద్ధాత్మలో. మరి నీవు పరిశుద్ధాత్మ కోసం కలిసి ప్రార్థిస్తున్నావా? కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రార్థిస్తున్నారా? కుటుంబంలో వివిధ రకమైన భాషలు మాట్లాడతాం. ఒకరి భావాలు ఒకరికి అర్థం కావు. అవి అర్థం కావాలంటే మనము పరిశుద్ధాత్మ కోసం కలిసి ప్రార్థించాలి. కలిసి ప్రార్థించినప్పుడు నాలుక రూపంలో పరిశుద్ధాత్ముడు మనం మాట్లాడే ఏ ఉద్దేశంతో ఇతరులతో మాట్లాడుతున్నామో ఆ ఉద్దేశాలన్నీ కూడా ఇతరులకు అర్థం అవ్వబడతాయి. మన జీవితం కలిసిమెలిసి సంతోషంగా ఉంటుంది. కాబట్టి 4 చిహ్నాలను మనం నేర్చుకున్నాం పరిశుద్ధాత్మకు. మొదటిది పావుర రూపం, వినయంతో ఉంటే పరిశుద్ధాత్మను పొందుకోగలం. రెండవ చిహ్నము మనము నేర్చుకున్న విధంగా, రెండవ చిహ్నము పరిశుద్ధాత్మ అంటే శ్వాస, దేవుని శ్వాస. మనము ఆశతో ఉంటే పరిశుద్ధాత్మను పొందుకోగలం. మూడవది అగ్ని, మనం ప్రార్థించినప్పుడు నవదిన ప్రార్థనలు చేసినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోగలం. ఇక చివరిది నాలుక, భాషా వరం. కలిసి ప్రార్థించినప్పుడు వివిధ భావాలను మనం అర్థం చేసుకోగలం. కాబట్టి ఈ 4 చిహ్నాల ద్వారా మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాం. మనం కలిసి ప్రార్థించినప్పుడు, నవదిన ప్రార్థనలు చేసినప్పుడు, వినయముతో ఉన్నప్పుడు మనము పరిశుద్ధాత్మను పొందుకుంటాం. అటువంటి కృపను దేవుడు మనకు దయచేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థించుదాం. మహాకృపకు పాత్రుడవైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు తెలియజేస్తున్నాం. ప్రభువా, ఇప్పటి వరకు ధ్యానించాం పరిశుద్ధాత్మను ఎలా పొందుకోగలం. వినయముతో ఉన్నప్పుడు మేము పరిశుద్ధాత్మను పొందుకోగలమని మీరు మాకు నేర్పించారు. నిజమే ప్రభువా, దావీదులో ఉన్న వినయ గుణాన్ని, యేసు ప్రభులో వినయ గుణాన్ని, కొర్నేలులో ఉన్న వినయ గుణాన్ని మాకు కూడా దయచేయండి. వినయముతో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ఆత్మశక్తితో మమ్మందరినీ కూడా నింపుమని బ్రతిమాలుచున్నాము. దయగల తండ్రి, ఆశతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోగలం. అపోస్తులు ఆశతో ప్రార్థించగా వారికి నువ్వు పరిశుద్ధాత్మను వసగావు. అదేవిధంగా మేము ఆశతో ప్రార్థిస్తున్నాం, మాకు పరిశుద్ధాత్మను వసగండి. పరిశుద్ధాత్మ సప్త వరములతో మా కుటుంబాలను నింపండి తండ్రి. ప్రభువా, 9 రోజులు నవదిన ప్రార్థనలు చేసిన అపోస్తులకు 10వ రోజున నీవు అద్భుత కార్యం చేస్తున్నాం. ఇదిగో మేము కూడా పరిశుద్ధాత్మ కోసం ఎడతెగక ప్రార్థించే గుణాన్ని మాకు దయచేయండి. ప్రార్థించిన వారు అభిషేకించబడతారు కనుక ప్రభువా, మేము ప్రార్థనలో ఎదిగే విధంగా దీవించమని వేడుకొంచున్నాం తండ్రి. దయగల తండ్రి, కలిసి ఉండి ప్రార్థించినప్పుడు ఒకరి భావాలు ఒకరికి అర్థమవుతాయి కనుక మేమందరం కలిసిమెలిసి పరిశుద్ధాత్మలతో ఐక్యమై ప్రార్థించే గుణాన్ని మాకు దయచేయండి. ప్రభువా, దివ్యవాణి చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబమును దీవించండి. పరిశుద్ధాత్మతో వారిని అభిషేకించండి తండ్రి. పరిశుద్ధాత్మ సప్తవరములను, 12 అనుగ్రహములను, ప్రేమ, శాంతి, సమాధానములను, కరుణను, దయను, సహనాన్ని ప్రతి కుటుంబానికి అధికంగా దయచేయమని వేడుచున్నాం తండ్రి. ఆత్మలో ప్రతి కుటుంబాన్ని ఎదిగింప చేయండి ప్రభువా. నీవు ఉన్నప్పుడే విజయం ఉంటుందని, ఆత్మ ఉన్నప్పుడే విజయం ఉంటుందని ప్రతి కుటుంబం గ్రహించే శక్తి దయచేయండి. యేసు నామములో అంధకారం నుండి యేసు ప్రభు ఆత్మ శక్తి ద్వారా కీడుల నుండి, అనారోగ్యం నుండి ప్రతి వ్యక్తి విడుదల పొందుకుందురుగాక. ఈ మనవులన్నిటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.